హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించిన పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్గా సీనరీస్ కానీ మరి సెట్టింగ్స్ కానీ మరి యాక్షన్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అద్భుతం. ఈ సినిమాలో ఏ వర్గాన్ని కించపరచకుండా ఈ సినిమా చేయటం జరిగింది. ముఖ్యంగా గమనించాలి, కొంతమంది వైరల్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో. మనం ఎప్పుడు కూడా ప్రేక్షకుల పాత్ర వహించాలి. ఏ సినిమా బాగుంటే అది బాగుందని చెప్పాలి. అది ఎవరైనా ఉన్ని, ఏ యాక్టర్ అయినా ఉన్ని. బట్ అన్నెసరీగా మనకు మంచి పిక్చర్ ఇచ్చారు దీంట్లో. వీరమల్ల దాంట్లో ఒక నీతి నిజాయితీగా సినిమా గతంలో ఉన్న స్టోరీని తీసుకొని కూడా చేయటం జరిగింది. మరి హీరోయిన్ కూడా అద్భుతంగా నటించారు ఈ పిక్చర్లో, ఉండేది చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది ఏ కులానికో కానీ ఏ జాతికో కానీ విరుద్ధంగా సినిమా కాదు ఇది. ఎవరు కూడా అందరూ చూడొచ్చు. మైనార్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ చూడాల్సిన పిక్చరే ఇది. దీంట్లో ఏమీ కుల మీద ఏమీ లేవు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వైరల్ కూడా చేయొద్దండి. ఏది కూడా ఎవరు కూడా, ఈ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏ హీరోకి కూడా మీరు వైరల్ చేయకూడదు. ఏది కూడా సినిమా చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి. కానీ వైరల్ చేసి దాన్ని ఏదో ఇంకొక రకంగా తయారు చేసేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 3వ రోజు కావస్తుంది. భారీ విజయం, కలెక్షన్లు దూసుకుపోతూ ఉంది. అన్ని థియేటర్లు, అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమాలో. సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో హిస్టారికల్ సినిమా, హైందవ ధర్మం సంబంధించిన సినిమా. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ సినిమాని చూసారేమో, తీసారేమో, దానికోసం సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సినిమాని సినిమాగా చూడండి దయచేసి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తూ ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటూ ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో, పాపం మొన్న మా ఫ్యాన్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఇన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం, వాళ్ళందరికీ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడడం తప్ప సినిమా రాజకీయం చేయొద్దండి. ఇప్పుడే మనం చూసుంటాం, 5 నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు. మేము చూస్తుండగానే చాలామంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి, దయచేసి ఇది ఏ మతాన్ని చేయకండి, అద్భుతంగా సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు. ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో, హరిహర వీరమల్లు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే. ఇంకా సెకండ్ పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటే అభ్యంతరాలు ఉంటే మాట్లాడదాం తప్ప ఇప్పటికైతే పార్ట్ 1లో మాకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులందరూ కూడా సినిమా చూడండి, అద్భుతంగా ఉంది. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధి చేయట్టు పేటీఎం కూలీని చెప్పుదో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడాలి సినిమా చూడండి. ఈ సినిమా మాకున్న అంచనా ప్రకారం 500 కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమాని మిస్ చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచారు. కిరణ్ గారు, అంబటి రాంబాబు మాట్లాడుతూ సినిమా టికెట్లు పెంచారు, తెలంగాణలో పెంచారు, ఆంధ్రాలో జీవో తెచ్చి అదే పని పెంచారనేసి కామెంట్ చేశారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు మేము పెంచామని చెప్తున్నారు, మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు? సినిమా 5 రూపాయలు 10 రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా. అప్పుడు నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్, బియ్యము, సిమెంటు, ఇసుక అన్ని రేట్లు పెంచారు. సినిమా టికెట్ తగ్గించేస్తే నిత్యావసర సమస్య తీరిపోతే కాదు. ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాలా. 30 ఏళ్ల చరిత్ర బెనిఫిట్ షో అనేది. అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో వేస్తారు. దానికి వేసిన షోకి టికెట్లు పెంచుకున్నాము. అవి కూడా ఎవరు డబ్బులు కొనుక్కుంటున్నారు, కొంతమంది కొన్నారు, కొంతమంది మేము ఫ్రీగా ఇచ్చాం. మా అభిమానులు సినిమా చూడమని చెప్తాం. మేము ఎవరిని బలవంతం పెట్టో బెదిరించో తీసుకోమని చెప్పలేదు. కాబట్టి వైసీపీ వాళ్ళకి అది మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.